హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. వామన్నం తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. సింపుల్గా వామన్నాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి పోపుని దోరగా వేయించుకోవాలి. రెండు పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకును దూసుకుని పోపులో వేసి వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ సన్నటి తరుగు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ క్రంచీగా ఉంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటాయి. అలాగే సగం చెంచా వాముని వేసి వేయించుకోవాలి. యాక్చువల్లీ వాముని పప్పులతో పాటుగా వేయించుకోవాలండి, నేను మర్చిపోయాను. మీరు మాత్రం పప్పులతో పాటుగానే వేసి వేయించుకోండి. ఓకే, పోపు అంతా బాగా కలుపుకుని కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసి మరొకసారి బాగా పోపుని కలుపుకోవాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని పోపులో వేసేసుకుని పోపు అంతా అన్నానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు రైస్ని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన వామన్నం రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.